హాయ్ అండి. దిస్ ఈజ్ శ్వేత. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ 'ప్రేమ పెళ్ళి' పార్ట్ 4. ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ప్రశాంత్: అవును, నాకు థ్యాంక్స్ చెప్పడం రాదు, తెలీదు. నీకెందుకు? నీకేమన్నా సంబంధం ఉందా? నీతో మాట్లాడడం వేస్ట్ అని వెళ్ళిపోతుంటే, ఓయ్ మిర్చి, ఆగు అన్నాడు ప్రశాంత్. కోపంగా వెనక్కి తిరిగి, ఏమన్నావు? మిర్చినా? నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను హా? స్నేహని పైనుండి కింది వరకు చూసి, ఏమో తెలియట్లేదు, నాకైతే అస్సలు అమ్మాయిలా కనిపించడం లేదు ఆ అని నోరు తెరిచి, అంటే నీ ఉద్దేశం? నువ్వు అనుకున్నదే అని బుక్స్ ర్యాక్లో పెడుతున్నాడు. నీకు కనిపించకపోతే నేను అమ్మాయిని కాకుండా పోతానా? అయినా నీతో నాకు మాటలేంటి అని వెళ్తుంటే మళ్ళీ పిలిచాడు. నీకు ముందే చెప్తున్నా, హిట్లర్, నన్ను ఇంకొకసారి అలా పిలవమంటే బాగోదు. నువ్వు మాత్రం నన్ను హిట్లర్ అనడం బాగుందా? అయినా నేను నిన్నేం చేశాను? ఎప్పుడు చూసినా నా పైన కోపంగా ఎగురుతూ ఉంటావు. మొహం ఎప్పుడూ ఒకటే ఎక్స్ప్రెషన్ పెట్టుకొని ఉంటావుగా. సీరియస్గా ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు. ఎవరు చేసుకుంటారో కానీ బాబోయ్, దేవత ఎక్కడుందో. ఓ హలో, ఏంటి ఎక్కడికో వెళ్ళిపోతున్నావు? నేనెక్కడికి వెళ్తాను? నీ ఎదురుగానే ఉన్నాను కదా. పాపం నీ వైఫ్ మీద జాలి పడుతున్నాను. అసలు పెళ్ళనేదే నా లైఫ్లో ఉంటేనే కదా నువ్వు జాలి పడ్డానికి. ఓ రియల్లీ గుడ్ డిసిషన్ హిట్లర్. చేతులు కట్టుకొని చూస్తూ, నాకన్నా నువ్వే ఎక్కువ హ్యాపీ అనుకుంటా నేను పెళ్లి చేసుకోనందుకు. హా, ఎందుకంటే ఒక అమ్మాయి బలవ్వకుండా ఉంటుంది కదా, అందుకు. అటు చాటుగా వీళ్ళిద్దరి గొడవ వింటున్న విష్ణు, అసలేంటి వీళ్ళు? బావ మరదలికి ఎక్కువ, మొగుడు పెళ్ళాలకి తక్కువలా పోట్లాడుకుంటున్నారు. అప్పుడు ప్రశాంత్, పోన్లే, ఈరోజు తర్వాత నువ్వెవరో నేనెవరో కదా, మనం మళ్ళీ కలుస్తామో లేదో తెలీదు. స్నేహ: హా అంతేగా అని వెళ్తుంటే ప్రశాంత్ స్నేహ చెయ్యి పట్టుకొని ఆపాడు. అంతే, స్నేహ హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. హార్ట్ మీద చెయ్యి పెట్టుకొని కళ్ళు మూసుకొని ఉంది. ఏంటి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు అని డోర్ నుండి తొంగి చూస్తున్న విష్ణు షాక్ అయి చూస్తున్నాడు. స్నేహ చెయ్యి వదిలేసి, ఓయ్ మిర్చి అని పిలిచాడు. ఆ పిలుపుకి కళ్ళు తెరిచి ప్రశాంత్ వైపు తిరిగి, ఏంటి అన్నట్టు చూసింది. మా అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. మా నాన్నమ్మే నన్ను పెంచి అంతటి వాణ్ణి చేసింది. నాకు తాను తప్ప ఇంకెవ్వరూ లేరు. తనకేమన్నా అయితే అన్న ఆలోచనే నన్ను ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది. ఆవిడ నా ప్రాణం. నా ప్రాణాన్ని కాపాడినందుకు నీకు థ్యాంక్స్ మాత్రమే చెప్పి సరిపెట్టలేను. తీసుకున్న సహాయానికి థ్యాంక్స్ చెప్పడం వల్ల కృతజ్ఞత తెలిపినట్టు కాదు. అదే వ్యక్తికి అవసరమైనప్పుడు హెల్ప్ చేసేసే కృతజ్ఞత అవుతుంది. అలా అని వారిపై కష్టం రావాలి అని కోరుకోవడం కాదు. మన టైం వచ్చినప్పుడు మనం కృతజ్ఞతగా ఉన్నామా లేదా అంతే. బట్ అని చెప్పడం ఆపాడు. అప్పటి వరకు నేలచూపులు చూసిన స్నేహ అతను ఎందుకు ఆగాడోనని తలెత్తి ప్రశాంత్ వైపు చూసింది. అతను చిన్నగా నవ్వి స్నేహని హక్ చేసుకున్నాడు. ఈసారి షాక్ అవ్వడం స్నేహవంతయింది. విష్ణు నేను చూస్తుంది కళ నిజమా అని కళ్ళు నలుపుకొని మరీ చూశాడు. వామ్మో, ఏంటి అరాచకం అని నోరంతా తెరిచి చూస్తున్నాడు. స్నేహ అలాగే బొమ్మలా నుంచొని ఉంది. స్నేహని హక్ చేసుకుని ప్రశాంత్ చెప్పడం మొదలుపెట్టాడు. నేను నీకు థ్యాంక్స్ చెప్పకపోవడానికి కారణం అంటూ ఏం లేదు స్నేహ. నీకు హెల్ప్ అవసరం అన్నప్పుడు నేను తోడుగా ఉందామనుకున్నాను, అంతే. మా నాన్నమ్మ ప్రాణం కాపాడినందుకు ఇంతకన్నా నా ఎమోషన్ని చూపించలేను. సో థ్యాంక్స్ స్నేహ, అండ్ ఐఎమ్ సారీ ఫర్ దిస్ అని తనని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోయాడు. స్నేహ అలాగే నుంచొని ఉంది. ఎంతసేపటికి కదలకపోయేసరికి
వచ్చి చిన్నగా దగ్గాడు. స్నేహ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చింది. రే విషు, నువ్వెప్పుడొచ్చావురా? ఇప్పుడే, జస్ట్ ప్రశాంత్ గారు నువ్వు గొడవ పడుతున్నప్పుడు. అంటే స్టార్టింగ్ నుండి ఇక్కడే ఉన్నావా? హా, మీ సిల్లీ ఫైట్లో నన్ను ఎక్కడ కలిపేస్తారోనని సైడ్ అయ్యాను అని నవ్వుతున్నాడు. ఇప్పుడు నువ్వెందుకు నవ్వుతున్నావురా? అక్క, నువ్వు అన్నిసార్లు థ్యాంక్స్ చెప్పలేదు అంటే ఏమో అనుకున్నాను. ఇందుకని ఇప్పుడే తెలిసింది. ఏంట్రా ఎక్స్ట్రాలా? తోలు తీస్తా. నడు బయటికి పోదాం ఇంటికి. అప్పుడేనా? ఇక్కడ ఏవేవో ఊహించనివి జరుగుతున్నాయి. కాసేపు ఉందామక్క. ఇంకేం అద్భుతాలు చూడొచ్చో. నీకు బాగా ఎక్కువైందిరా. నన్నే ఆడుకుంటున్నావు కదా అని విష్ణు వెనకపడింది. ఇద్దరు పరిగెడుతూ హాల్లోకి చేరారు. అక్కడ వరలక్ష్మి గారిని చూసి సైలెంట్ అయిపోయారు. ఇద్దరూ వరలక్ష్మి గారు ఇచ్చిన కాఫీ తాగి ఇక బయలుదేరదాం అని చెప్పి వచ్చేస్తుంటే స్నేహ కళ్ళు ప్రశాంత్ని వెతకడం విష్ణు గమనించాడు. ఓకే అమ్మమ్మ, వెళ్తాము అని చెప్పి వచ్చేశారు. వీరికి తెలియని విషయం ఏంటి అంటే ప్రశాంత్ పైనుండి స్నేహ వాళ్ళు స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళే వరకు చూస్తూనే ఉన్నాడని. ఏంటక్కా కనిపించలేదని డిసప్పాయింట్ అయ్యావా? రే విష్ణు, ఎక్కువ చేస్తున్నావురా చాలా. నువ్వు తన కోసం చూడడం నేను చూశానక్క. స్నేహ తడబడుతూ నేనేదో క్యాజువల్గా చూశాను. ఆయన కోసం ఏం కాదు. అయినా ఇదెప్పటి నుండి? ఇందాక హక్ చేసుకున్న దగ్గర నుండి అని చిన్నగా అని పైకి మాత్రం రే విష్ణు, అర్థమైంది, నోరు ముయ్యాలి అంతే కదా అని డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు. సిగ్నల్ దగ్గర బండాపాడు విష్ణు. ఏంటో ఈ ట్రాఫిక్కి వెహికల్స్ గోలా అనుకుంటూ యథాలాపంగా చూసిన స్నేహకి ఆపోజిట్లో రోజు వాళ్ళు ఫాలో చేస్తూ మిస్ చేస్తున్న కారు కనిపించింది. రే విష్ణు అని గట్టిగా అరిచింది. ఏదో ఆలోచనలో ఉన్న విష్ణు ఒక్కసారిగా ఉలికిపడి తూతూ, ఏంటక్క అరుపు? ఇక్కడే ఉన్నా కదా, మరి అంతలా అరవాలా? అవన్నీ తర్వాత, ఒకసారి ఆపోజిట్ సిగ్నల్ దగ్గర చూడరా. విష్ణు ఏంటా అని చూసి అక్క, ఇది ఆ వెహికలే కదా. అవునరా, ఇప్పుడు మనం దాన్ని ఫాలో చేయాలి. ఈసారి ఏం చూడాల్సి వస్తుందో. నోరు ముయ్యరా. ఇన్ని రోజులు మనం దానికోసం చూస్తే మనకి చిక్కలేదు. ఈరోజు అనుకోకుండా ఎదురైంది. ఎలాగైనా ఈరోజు దాన్ని ఫాలో చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉండగానే అటువైపు ట్రాఫిక్ వదలడంతో వెహికల్ వెళ్ళిపోతుంది. వెంటనే విష్ణు యూటర్న్ తీసుకొని దాన్ని ఫాలో చేస్తూ వెళ్తున్నాడు. కారు కొంత దూరం వెళ్ళాక ఒక ఫార్మ్ హౌస్ దగ్గర ఆగింది. అందులో నుండి ఎవరు దిగుతారా అని చూస్తున్నారు ఇద్దరు. ఫస్ట్ దిగిన వ్యక్తిని చూసి షాక్ అయ్యారు. అక్క, ఈయన ఎక్స్ మినిస్టర్ రామ్మోహన్ కదా. ఇది ఆయన కారే. కాదురా, ఇప్పుడు దిగుతాడు చూడు, ఆయనది. కారు నుండి దిగిన రెండో వ్యక్తిని చూసి అక్క, మినిస్టర్ గారు పరందామయ్యా. హా అంది బ్యాగ్లో నుండి కెమెరా తీస్తూ. రే విషు, నువ్వు స్కూటీ ఆ పొదల చాటును పెట్టు. మన వెనుక నుండి లోపలికి ఏమైనా దారుందేమో చూద్దాం. హా అనైతే అక్క, నీకు ముందే తెలుసా ఆ కారు పరందామైదని? తెలుసు అంది తాపీగా. ఇదంతా ఏంటక్క? సీక్రెట్ మిషన్ రా. ఆ పరందామయ్య ఇల్లీగల్ బిజినెస్లు అన్నీ మనం బయట పెట్టాలి. అక్క, మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నామో నీకు అర్థమవుతుందా? అన్నీ తెలుసు. అతని వల్ల కొంతమంది బ్రతుకులు బాగుపడతాయని కూడా తెలుసు. పద వెళ్దాం. ఆ ఫామ్ హౌస్ వెనక గోడ దూకి లోపలికి ఎంటర్ అయ్యారు. బయట కొంతమంది కాపలాగా రౌడీలున్నారు. వాళ్ళని ఒక్కొక్కరిగా తప్పించుకుంటూ ఒక కిటికీలో నుండి లోపల ఏం జరుగుతుందో రికార్డ్ చేస్తున్నారు. లోపల పరందామయ్య రామ్మోహన్ కూర్చొని మందు తాగుతూ ఉన్నారు. పరందామయ్య హాహా, ప్రతిపక్షం ప్రజాపక్షం అని గవర్నమెంట్ని బాగానే దుమ్మెత్తిపోస్తున్నారు నువ్వు మీ వాళ్ళు. రామ్మోహన్, ఎంతైనా ఇదంతా నీ ట్రైనింగే కదన్నా. పాపం, ఇదంతా ప్రజలకి తెలియక
మా నాయకుడు మా కోసం పోరాటాలు చేస్తున్నారు అనుకుంటారు. అనుకోనివ్వరా, పోయేదేముంది? అయినా అధికారంలో ఉంటే మీరుండాలి, లేకపోతే మేముండాలి. ఫైనల్గా ప్రజల్ని దోచుకోవాలి. అంతేకాని మనం కాకుండా ఇంకొకడొస్తే రానిస్తామా? వాణ్ణి రానిస్తామా? అప్పుడు రామ్మోహన్, అంతేగా అన్నాయ్, మనం కాకుండా ఇంకెవడైనా వస్తే వాణ్ణి సపోర్ట్ చేస్తూ తొక్కేయాలి. పరందామయ్య, ఇప్పుడు చేస్తుంది అదేగా? హా, ఇంకేంటి? ఎలా ఉంది నీ బిజినెస్? ప్రస్తుతానికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. అయినా పోలీసులు కళ్ళుగప్పి చెయ్యాలంటే మీ అండదండలు కూడా ఉండాలిగా? అప్పుడు పరందామయ్య, మా అండదండలు ఉన్నాయిగా, ఇంకేం కావాలి? అప్పుడు రామ్మోహన్, మొన్నొక బిజినెస్ని పోలీసులు పట్టుకొని మొత్తం నేలపాలు చేసేశారన్నా. ఆ విషయం మీకు తెలీదా? అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉండాలయ్యా, లేకపోతే మన ఉనికి మీద జనాలకి డౌట్ వస్తుంది. అప్పుడు రామ్మోహన్, అది నిజమేలే అని తాగుతూ ఇద్దరూ ఒక రూమ్లోకి వెళ్ళారు. అప్పుడు స్నేహ ఏం చేస్తుందంటే, విష్ణు ఇంక అక్కడి నుండి లోపలికి ఎలాగోలా వెళ్దాం అనుకునే లోపు అక్కడ సీసీ కెమెరాలు ఉండడం చూసి వారి ఆలోచన విరమించుకొని, ఇంకా ఉంటే వారి ప్రాణాలకే ప్రమాదమని అర్థమై అక్కడి నుండి మెల్లగా గోడ దూకొచ్చేశారు. పొదల్లో దాచిన స్కూటీ తీసుకుని అక్కడి నుండి బయటపడ్డారు. వీళ్ళెప్పుడు అసెంబ్లీలో తిట్టుకుంటుంటే, అమ్మో ఎంత బాగా ఆలోచిస్తున్నారు ప్రజల గురించి అనుకున్నాను. కానీ వీళ్ళు వాళ్ళపై అనుమానం రాకుండా ఇలా యాక్ట్ చేస్తున్నారు. అదేరా నేను ఆలోచిస్తున్నాను, వీళ్ళు ప్రజలకి మంచి చేయడానికి వస్తున్నారా, లేదా మోసం చేయడానికి వస్తున్నారో? మోసం చేసేందుకే రాజకీయాల్లోకి వస్తున్నారా? రాజకీయం అంటేనే మోసమా? ముందు సార్ని కలవాలి, ఒకసారి ఆఫీస్కి పోనివ్వరా? హా సరే అక్క అని ఛానల్ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ మేనేజర్ని కలిసి, ఇదిగోండి సార్, మీరు అడిగినట్టు మినిస్టర్ పరందామయ్య గురించి ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేశాము అని వాళ్ళు తీసిన వీడియో చూపించారు. మేనేజర్ అది చూసి షాక్ అయ్యారు. వీళ్ళు వెలుగులో భద్రశత్రువులుగా యాక్ట్ చేస్తూ చీకట్లో మాత్రం అజాత శత్రువులుగా ఉంటున్నారన్నమాట. గుడ్ జాబ్, మీరు ఇంకా దీని గురించి మర్చిపోండి, నేను చూసుకుంటాను. కుదిరితే అతని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేయండి. ష్యూర్ సార్ అని వచ్చేస్తూ స్నేహ మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి పెన్ డ్రైవ్ ఇవ్వమని చెప్పి తన మెయిల్కి ఒక కాఫీ సెండ్ చేసుకొని ఇచ్చేసింది. సాయంత్రానికి ఇంటికి చేరిన ఇద్దరిని లక్ష్మి, రాఘవ్ కోపంగా చూస్తున్నారు. స్నేహ, విష్ణు ఇద్దరూ వచ్చి సోఫాలో కూలబడ్డారు. అప్పటికే వీళ్ళని రాఘవ్ ఇంకా లక్ష్మి కోపంగా చూస్తున్నారు. ఇద్దరిని అలా చూసి, రే విషు, ఏంట్రా అంత సీరియస్గా చూస్తున్నారు? ఏమై ఉంటుంది? ఏమో నాకేం తెలుసు, నేను నీతోనేగా వచ్చింది అని మీరిద్దరూ ఎందుకలా చూస్తున్నారు? లక్ష్మి, రాఘవ్ గారు ఏం మాట్లాడలేదు. అమ్మా నాన్న, మీ ఈ గరం గరం వేడివేడి చూపులకి కారణమేంటో తెలుసుకోవచ్చా అంటాడు విష్ణు. అయినా ఏం మాట్లాడలేదు. రే విషు, ఫ్రిడ్జ్లో ఐస్ తీసుకురా, ఈ వేడి అస్సలు తట్టుకోలేకపోతున్నాం కానీ కొంచెం కూల్ అవుదాం. సరే అక్కని వెళ్తుంటే రే ఆగరా అని కోపంగా పాటు కటువుగా వచ్చిన స్వరంకి కొంచెం వెనక్కి తగ్గి సైలెంట్గా వచ్చి స్నేహ పక్కన కూర్చున్నాడు. అప్పటికీ స్నేహ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ఆశ్చర్యంగా. స్నేహకు విసుగొచ్చి, అసలేంటి ఈ మూకీ డ్రామా, ఏమైందో చెప్పండి అంది సీరియస్గా. రాఘవ్ గారు నోరు తెరిచారు. ఇప్పుడు టైం ఎంత? ఏ నాన్న, గడియారం ఆగిపోయిందా అన్నాడు విష్ణు. అప్పుడు రాఘవ్, చాచి పెట్టి కొట్టాననుకో, ఇంకోసారి ఇలాంటి డైలాగ్స్ రాకుండా ఉంటాయి. విష్ణు దెబ్బకి సైలెంట్ అయ్యాడు. రేయ్ నువ్వు ఆగరా నాన్న, అది ఈరోజు. వెంటనే లక్ష్మి గారు అందుకొని, నువ్వు మాట్లాడకు, ఎప్పుడనగా వెళ్ళి ఎప్పుడొచ్చారు? ఆదివారం అయిన ఇంటి దగ్గర ఉండరా? ఊరి మీద పలాదూర్లు అయిపోయాయా? అది కాదు, ఒకసారి మాట్లాడతాను చెప్పానా? ఆడపిల్లకి ఉండాల్సిన ఒక్క లక్షణం ఉందా నీకు? అప్పుడు విష్ణు, అమ్మా సీరియస్లీ, ఇదే మాట అక్కని ఈరోజు ఇంకొకరు కూడా అన్నారు.
అసలు అమ్మాయిలా కనిపించట్లేదని ప్రశాంత్ అన్న మాటలు గుర్తొచ్చి విష్ణుని కోపంగా చూస్తూ, రే విష్ణు, నోరు ముయ్యలేదనుకో మళ్ళీ మాట్లాడకుండా చేస్తాను. నువ్వు నోరుమి, నిన్ను అని అంటుంటే, వాణ్ణి తిడతావేంటి? అది కాదమ్మా, వాడు నిన్ను మాట్లాడద్దన్నానా? సరే, నువ్వు ఈరోజు నన్ను తిట్టాలని బాగా ఫిక్స్ అయినట్టున్నావుగా, కానీ అని సైలెంట్గా కూర్చుంది. ఆదివారం ఇంట్లో ఉందాం, వంట నేర్చుకుందాం, అమ్మకి కిచెన్లో హెల్ప్ చేద్దామని ఏమైనా ఉందా? ఏ రోజైనా కిచెన్లోకి వచ్చావా అసలు? అమ్మా, నువ్వు టాపిక్ ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మీరేం మాట్లాడరేంటి నాన్న? ఇప్పుడు పని కట్టుకొని మరీ నన్ను తిట్టడానికి రీజన్ ఏంటి అసలు? బయటకు వెళ్ళాను, మీకు చెప్పే కదా వెళ్ళాను. విషుగాడు కూడా నాతోనే ఉన్నాడు. అయినా ఎప్పుడూ లేనిది ఆడపిల్ల వంట అంటుందేంటి? ఇప్పుడు ఫైనల్గా ఏమంటావు అది చెప్పు. ఏం పిల్లండి, అన్నీ మీ బుద్ధులే వచ్చాయి అంది రాఘవ్ గారి వైపు చూస్తూ. ఉరిమురిమి మంగళ మీద పడ్డట్టు నన్నంటావేంటి? అది ఇలా తయారవ్వడానికి కారణం మీరే దాన్ని ఇలా తయారు చేశారు. నేనా? అవును, నేనే చెప్పా మీ అమ్మకి ఎదురు సమాధానం చెప్పు అని. నాకు తెలుసు మీరు అలాంటి వారే. నేనంటే బాగా అలుసైపోయాను అందరికీ అని లక్ష్మి రాఘవ్ వాదులాడుకుంటున్నారు. విష్ణు స్నేహ ఇద్దరిని మార్చి చూస్తూ, అక్క డౌట్ లేదు, వీళ్ళిద్దరిని మంచి సైకియాట్రిస్ట్కి చూపించడం బెటర్. హాహా, అవసరం లేదురా, కాసేపటికంతా నార్మల్ అయిపోతుంది చూడు, ఉఫ్ అని రిలాక్స్ అవుతూ, ఫైనల్గా మనం సేఫ్ అని సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసింది. అమ్మా, అక్క నువ్వు మామూలు దానివి కాదని గొడవ పడుతున్నా రాఘవ్ లక్ష్మి గారులను చూస్తూ పిచ్చిమొహాలు అని చూస్తూ ఉన్నాడు. రిలాక్స్గా కళ్ళు మూసుకున్న స్నేహకి ప్రశాంత్ నవ్వుతూ కనిపించాడు. నువ్వు బయట అస్సలు నవ్వవు. ఇప్పటి వరకు నువ్వు నవ్వడం నేను చూడలేదు, కానీ నా కలలో మాత్రం ఆ నవ్వుతూనే నన్ను మాయ చేస్తున్నావనుకొని మార్నింగ్ తన చెయ్యి పట్టుకోవడం, హక్ చేసుకోవడం గుర్తొచ్చి స్నేహ మొహంలో సిగ్గు చేరి పెదాలపై నవ్వొచ్చింది. హలో రాణిగారు, మీ పగటి కళలు అయిపోతే కొంచెం కళ్ళు తెరవండి అంది లక్ష్మి. స్నేహ కళ్ళు తెరిచి చూసి అప్పుడే అయిపోయిందా ఏంటి అని ఇద్దరు ఒకేసారి అన్నారు. వెంటనే స్నేహ తడబడుతూ, అంటే అది మీరేదో డీప్ డిస్కషన్లో ఉన్నారు కదా అని అయిపోయిందా అన్నాను. అప్పుడు లక్ష్మి, ఇంకా అవ్వలేదు, ఇప్పుడు మొదలవుతుంది. అప్పుడు స్నేహ, చెప్పండి, మీరిద్దరూ నా మీద ఈరోజు ఇలా విరుచుకుపడ్డానికి కారణం ఏంటో? అప్పుడు లక్ష్మి, మీరు చెప్పండి. అమ్మో, నా వల్ల కాదు, నువ్వే చెప్పు అంటారు రాఘవ్ గారు. అబ్బా, మీరే చెప్పండి, మీ మాట అయితేనే వింటుంది, చెప్తే నా పని అయిపోతుంది, నువ్వే చెప్పు. వామ్మో అక్క, నాకు పిచ్చెక్కేలా వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే ఉంది. ఓ హలో, ఎక్స్క్యూజ్ మీ, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదో మాట్లాడాలి అన్నారు, మ్యాటర్ చెప్పమంటే ఏందిదంతా? అప్పుడు లక్ష్మి గారు, నాన్న నేను నీకు పెళ్లి సంబంధం చూశాం. స్నేహ విష్ణు షాక్ అయ్యి ఒకేసారి వాట్ అన్నారు. అవును, మంచి సంబంధం, వాళ్ళే వచ్చి అడిగారు. నాన్న వాళ్ళ ఫ్రెండ్ ప్రసాద్ అంకుల్ ఉన్నారుగా, వాళ్ళ అబ్బాయి పేరు అజయ్, సాఫ్ట్వేర్ జాబ్. ఏంటి నాన్న ఇదంతా? మీరేనా ఇలా చేస్తుంది? ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడు? కూతురి ఇష్టం అంటారు. అజయ్ చాలా మంచివాడు నాన్న. వాళ్ళు వచ్చి అడిగేసరికి కాదనలేకపోయాను. అప్పుడు విష్ణు, ఏది ఏమైనా అక్కను ఒక మాట అడగాల్సింది డాడీ అంటాడు విష్ణు. అప్పుడు లక్ష్మి, మేమేం ఇంకా వాళ్ళకి ఓకే చెప్పలేదురా అని స్నేహ వైపు తిరిగి, ఒకసారి అతన్ని కలువు, నీకు ఓకే అయితేనే నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. అప్పుడు రాఘవ్, మంచి సంబంధం నాన్న, అందుకే కాదనలేకపోయాను. ఇప్పుడు మిస్ అయితే ఇలాంటి అల్లుడిని నేను ఎంత ప్రయత్నించినా తీసుకురాలేనేమో. ఒకసారి ఆలోచించు తల్లి. అటు స్నేహ పరిస్థితి ఎటూ తేల్చుకోలేకుండా ఉంది. అప్పటి వరకు పెళ్లి గురించి ఆలోచించలేదు. ఇప్పుడు సడన్గా పెళ్లి చూపులు, పెళ్ళి అంటే ఏం అర్థం కావట్లేదు. ఎందుకో తనకి ప్రశాంత్ గుర్తొస్తున్నాడు. ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ కలుగుతుంది.
ఇదిగో అబ్బాయి ఫోటో అంటున్నా వినిపించుకోకుండా నేను ఆలోచించుకోవడానికి టైం కావాలని తన రూమ్కి వచ్చేసింది. నాకే ఎందుకు ఇలా అవుతుంది? నేను అసలు తనతో మాట్లాడిందే లేదు. ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉన్నాను. ఇంకోసారి అతన్ని కలవకూడదు అనుకున్నాను. కానీ పెళ్ళి అనగానే అతను ఎందుకు గుర్తొస్తున్నాడు? ఓ గాడ్! ఇప్పుడు ఈ పెళ్లి చూపులు ఏం చేయాలో అని ఆలోచిస్తుంది. స్నేహ ఎందుకో డిస్టర్బ్గా ఉండడం గమనించిన విష్ణు అక్కతో నేను మాట్లాడతానని స్నేహ రూమ్కి వచ్చి డోర్ నాక్ చేస్తాడు. వచ్చింది ఎవరా అని చూసి కొత్త అలవాటు ఎప్పుడు నేర్చుకున్నావు? పర్మిషన్ అడగడం అంటుంది స్నేహ. మేబీ ఇక నుండి నీ రూమ్లోకి రావాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే కదక్క. ఎందుకంటే కాలానికి అనుగుణంగా మనుషులు మారాలి కాబట్టి. మాటలు కొంచెం ఎక్కువైనట్టున్నాయి. నా మాటలకేం కానీ చెప్పు. అంతలో ఏం ఆలోచిస్తున్నావు? సడన్గా ఈ పెళ్లి చూపులేంట్రా? నచ్చితే కదా ఎప్పటికైనా చేసుకోవాల్సిందే కదక్క. ఒప్పుకో. రే విషు, అది కాదురా. సరే సూటిగా ఒక మాట అడుగుతాను చెప్పు. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? విష్ణు అలా అడిగేసరికి ప్రశాంత్ రూపం తన కళ్ళ ముందు మెదిలింది. మౌనంగా విష్ణు వైపు చూసింది. చెప్పక్క. ఉంటే ఇప్పుడే అమ్మా నాన్నకి చెప్పు. వెంటనే ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసేస్తారు. నా మనసులో ఎవరు లేరురా. ఇంకేం, నీకు నచ్చితేనే పెళ్ళి అన్నారు కాబట్టి రేపు అజయ్ని కలిసి మాట్లాడాక నీ డిసిషన్ చెప్పు. అంతే సింపుల్. దీని గురించి ఇంతలా ఆలోచించడానికి ఏముంది? నువ్వు స్నేహలా థింక్ చేయక్క. నార్మల్గా అమ్మాయిలా కాదు. నీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? నిజమే, నేనెందుకు ఇంతలా ఆలోచించాలి? ఆ ప్రశాంత్ గురించి నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నాను. అతను ఏమైనా నన్ను కేర్ చేశాడా? కనీసం నన్ను అమ్మాయి అని కూడా చూడడు. సో నేను అతని గురించి ఆలోచించకూడదు అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ఉఫ్ అని గాలి వదిలి హాల్లో వెయిట్ చేస్తున్న అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళింది. ఓకే అమ్మా, నేను వెళ్ళి రేపు అజయ్ని కలుస్తాను అని చెప్పింది. అప్పటి వరకు టెన్షన్గా ఉన్న లక్ష్మి రాఘవ మొహాలు వెలిగిపోయాయి. అది చూసి ఓహో అక్క, అమ్మా నాన్నని చూసావా? వారి మొహాలు నిజమైన సంతోషంతో నిండిపోయి కనిపిస్తున్నాయి. వారి ఈ ఒక్కగానొక్క కూతురు పెళ్లి చూడాలని ఎన్ని ఏళ్లుగా కలలు కంటున్నారు. ఓ హలో, నేను అజయ్ని కలవడానికే ఒప్పుకున్నాను, పెళ్ళికి కాదు. మీరు అంత ఓవర్ ఎక్సైట్ అవ్వకండి. అజయ్ నీకు తప్పకుండా నచ్చుతాడు. నాకు ఆ నమ్మకం ఉంది అన్నారు రాఘవ్ గారు. నాన్న ప్లీజ్, ఒకవేళ మా ఇద్దరి అభిప్రాయాలు కలవకపోతే అప్పుడు మీరు డిసప్పాయింట్ అవుతారు. సో ప్లీజ్ మీరు కామ్గా ఉండండి. హా అలాగే అని అజయ్ ఫాదర్ ప్రసాద్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. విష్ణు టైం చూసుకొని సరే అక్క, నేను వెళ్తాను. లేట్ అవుతుంది, అమ్మ ఒక్కతే ఉంటుంది. సరేరా, జాగ్రత్త. అమ్మని నేను రేపు కలుస్తానని చెప్పు. ఓకే అక్క అని విష్ణు వెళ్ళిపోయాడు. ఇటు స్నేహ వెళ్ళాక ప్రశాంత్ మార్నింగ్ స్నేహాన్ని చూస్తున్నప్పుడు తను పడిన కంగారు మాట్లాడుతూ ఆగిపోవడం అన్నీ గుర్తొచ్చి తనలో తానే నవ్వుకుంటున్నాడు. ప్రశాంత్ ఏదో మిస్ అయినట్టుగా లోన్లీగా ఫీల్ అయ్యాడు. తనకి తన ఇంట్లో ఎక్కడ చూసినా స్నేహ నవ్వుతూ తనకే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ మిర్చి నన్ను ఇంకా డిస్టర్బ్ చేస్తుందేంటి? నోనో, నేను తన గురించి ఆలోచించకూడదు అనుకుంటూ ఉండగా చరణ్ కాల్ చేశాడు. ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, రేపు కలుద్దామని చెప్పి ఫోన్ పెట్టేశాడు. నెక్స్ట్ డే స్నేహ అజయ్ని కలవడానికి వెళ్దామని రెడీ అవుతుంటే లక్ష్మి గారు తనని చీర కట్టుకొని వెళ్ళమన్నారు. ఓ గాడ్, అమ్మ నాకు ఈ చీర మేనేజ్ చేయడం రాదు. సో ప్లీజ్ నాకు ఇలాంటివి పెట్టకు. ఒసే పెళ్లి చూపులకు ఎవరైనా జీన్స్ ప్యాంట్ టాప్స్తో వెళ్తారా? నోరు మూసుకొని చీర కట్టుకెళ్ళు. నాకు రాదు, నువ్వే కట్టు. బాగుందమ్మా, రేపు పెళ్ళైతే ఎవరు కడతారు? హా, మా ఆయనతో కట్టించుకుంటాలే. ఇప్పుడు మాత్రం నువ్వే కట్టు. సరే అని తనని రెడీ చేసి పూలు పెడుతుంటే అమ్మ ప్లీజ్ నన్ను ఊర్లో పోలేరమ్మలా తయారు చేయకు. ప్లీజ్, నీకోసం కష్టమైన చీర కట్టుకున్నా. ఇప్పుడు ఈ జడ పూలు నా వల్ల కాదు. నోర్మి అని జడ వేసి పూలు పెట్టారు. విష్ణు నాన్న హాల్లో వెయిట్ చేస్తున్నారు. వచ్చేయని వెళ్ళిపోతారు. ఓ గాడ్,
నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా అని బయటకు వెళ్ళింది. అక్కని అలా చూసి నవ్వొస్తున్నా ఆపుకొని, అక్క వెళ్దామా? హా అని లక్ష్మి రాఘవ్ గారు వెళ్తున్నా అని ఆఫీస్కి వచ్చారు. రేయ్ ఎలా ఉన్నావో చెప్పకుండా సైలెంట్గా వచ్చేసావేంట్రా? బాలేనా? మా అక్కకి వంక పెట్టగలరా ఎవరైనా? ఎంత బాగున్నావక్క అని చేత్తో దిష్టి తీశాడు. కాకపోతే కొంచెం సిగ్గుపడింది. సిగ్గుపడ్డావా అక్క? రేయ్ నిన్ను వద్దక్క లేట్ అవుతుంది వెళ్దామా? సరే అని ఇద్దరూ అజయ్ వెయిట్ చేస్తున్న రెస్టారెంట్కి వెళ్ళారు. బండి పార్క్ చేసి వస్తున్న విష్ణుకి ఫోన్ కాల్ రావడంతో పక్కకి వెళ్ళాడు. స్నేహ తన పక్కనే వస్తుంది. విష్ణు అనుకొని ఫోన్ మాట్లాడుతూ చరణ్ని కలవడానికి వస్తున్న ప్రశాంత్ చేయి పట్టుకుని తీసుకెళ్తుంది. ప్రశాంత్ ఫోన్ కట్ చేసి వాడ్దా అంటూ స్నేహని చూసి ఆగిపోతాడు. గ్రీన్ కలర్ శారీలో అచ్చమైన అమ్మాయిలా అందంగా ఉన్న స్నేహని స్టవ్ ఆన్ చేయగానే చూస్తున్నాడు. తను పట్టుకున్న చెయ్యి విష్ణుది అనుకుని రే విషు కొంచెం నర్వస్గా ఉందిరా, నువ్వు నా పక్కనే ఉండు ప్లీజ్. ప్రైవసీ తొక్క తోటకు రాని పక్కకు మాత్రం వెళ్ళకు. వెళ్ళావంటే చంపేస్తాను అర్థమయ్యిందా? ప్రశాంత్ స్నేహకి చెయ్యొదిలేసి తన వైపే రెప్ప వేయకుండా చూస్తున్నాడు. ఏరా మాట్లాడవేంటి అని నడవడం ఆపి పక్కకు చూసింది. పక్కనే ఉన్న ప్రశాంత్ని చూసి షాక్ అయ్యి మీ పేరెక్కడా? ఇప్పటి వరకు స్నేహనే చూస్తూ పరిసరాలు మర్చిపోయిన ప్రశాంత్ ఈ లోకంలోకి వచ్చి చిన్నగా తగ్గి అది మీరు మీరు నేను ఫోన్ చేస్తుంటే మీ చెయ్యి. స్నేహకి ప్రశాంత్ చెప్పేది అర్థం కాక ఏంటిది అన్నాడు. అది నేను ఫోన్ మాట్లాడుతూ వస్తుంటే మీరు నా చెయ్యి పట్టుకొని తీసుకొచ్చారు. ఓ మై గాడ్ ఏంటి ఈ మనిషి ఇంత రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నాడు అనుకొని ఐఎమ్ సారీ, నేను విష్ణు అనుకొని మీ చేయి పట్టుకున్నాను. ఇట్స్ ఓకే అని అక్కడి నుండి వెళ్ళడానికి కాళ్ళు సహకరించకపోయినా వెళ్ళిపోయాడు. ఈ హిట్లర్ నేను కనపడకూడదు అనుకుంటే కనిపించి నన్ను ఇంకా డిస్టర్బ్ చేస్తున్నాడు. రే విష్ణు ఎక్కడున్నావురా? ఇక్కడ అని స్నేహ పక్కన నుంచున్నాడు. పద వెళ్దాం అని అజయ్కి కాల్ చేసి తను ఎక్కడుందో తెలుసుకొని వెళ్ళారు. హాయ్ ఐఎమ్ స్నేహ అని చెయ్యిచ్చింది. స్నేహ అన్న మాటకి పక్కకి చూశాడు ప్రశాంత్. ఎవరికో షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించింది. తను చరణ్తో మాట్లాడుతూనే స్నేహకి సైడ్ కొడుతున్నాడు. అతను అజయ్ అని ప్లీజ్ కూర్చోండి అని చైర్ చూపిస్తూ ఉన్నాడు. స్నేహ థ్యాంక్స్ అని చెప్పి తను నా తమ్ముడు విష్ణు అని పరిచయం చేసింది. విష్ణు హాయ్ చెప్పాడు. పరిచయాలు అయ్యాక ఓకే మీ ఇద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను ఒక ఫోన్ మాట్లాడి వస్తాను అని విష్ణు పక్కకి వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇద్దామని. రే విష్ణు హ్యాండ్ ఇచ్చావు కదరా, నీ పని తర్వాత చెప్తా అనుకొని పైకి మాత్రం మొహమాటంగా నవ్వింది. స్నేహ అవస్థ చూసి ప్రశాంత్కి నవ్వొచ్చింది. లోపల నవ్వుకుంటూ స్నేహని మాత్రం పదే పదే చూస్తున్నాడు. ఈ మిర్చి ఈరోజు నన్ను తనకి సరెండర్ అయ్యేలా చేసేస్తుంది. తన నుండి ఎలాగైనా డైవర్ట్ అవ్వాలి అనుకుంటున్నాడు కానీ తన మనసు తన మాట వినడం లేదు. స్నేహ అజయ్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తుంది. తిరిగి అతనిని ఏమీ అడగడం లేదు. తన పరిస్థితి గమనించిన అజయ్ నాకెందుకో మీరు కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నట్టున్నాయి అని అనిపిస్తుంది. ఫీల్ ఫ్రీ, ఫ్రెండ్లీగా మాట్లాడండి. థ్యాంక్ యూ అజయ్ ఫర్ అండర్స్టాండింగ్ మీ. కాకపోతే నేను ఎవరితోనూ అంత త్వరగా మింగిల్ అవ్వలేను. సో నాకు కొంచెం టైం పడుతుంది. మింగిల్ అవ్వలేదా? మరి నా మీద అంతలా అరిచింది నిన్న అనుకున్నాడు ప్రశాంత్. ఇట్స్ ఓకే స్నేహ, నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్తారా? అడగండి అంది. మీ కాబోయే హస్బెండ్లో ఏ క్వాలిటీస్ ఉండాలి అని అనుకుంటున్నారు? నేనెప్పుడూ నాకు ఇలాంటివాడు కావాలని ఆలోచించలేదు అజయ్. ఎందుకంటే ఒక మనిషి ఎలా ఉండాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అది తనలో లేకపోతే అవసరాలని పరిస్థితులను బట్టి మనిషి ప్రవర్తన ఇష్టాలు మారిపోతూ ఉంటాయి. సో నేను ఇక్కడ ఎవరి నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయను. వెరీ నైస్. బట్ నేనైతే మిమ్మల్ని ఫస్ట్ టైం కాలేజ్లో చూశాను. ప్రియ మా కజిన్, తనని కలవడానికి అని ఆ రోజు కాలేజ్కి వచ్చాను. మీ తెలివితేటలు, స్మార్ట్గా ఆలోచించే విధానం, ముఖ్యంగా మీ కళ్ళు అవన్నీ నన్ను కట్టిపడేశాయి.
రోమియోలాగా మీ వెంట పడ్డం కంటే పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అందుకే మా డాడ్ మీ డాడ్‌తో మ్యారేజ్ ప్రపోజల్ చెప్పారు" అని ఆపి చివరిగా ఒక మాట అడగనా? "నేను మీకు నచ్చానా?" అని అడిగాడు. ప్రశాంత్ స్నేహ పెళ్లి చూపుల కోసమని వచ్చిందని అర్థమయ్యి తనేం చెప్తుందా అని వింటున్నాడు. స్నేహకేం చెప్పాలో తెలియక అది నేను కొంచెం ఆలోచించుకోవాలి అని చెప్పింది. ఇట్స్ ఓకే. ఇకైతే నేను వెళ్తాను. నేను మిమ్మల్ని డ్రాప్ చేయనా? ఇట్స్ ఓకే అండ్ థ్యాంక్ యూ. విష్ణు ఉన్నాడు. నేను విష్ణు వెళ్తాం. ఓకే దెన్ నేను వెళ్తాను అని లేచాడు. స్నేహ కూడా లేస్తుంటే చీర బ్యాలెన్స్ లేక పడిపోతుంటే అజయ్ వచ్చి తన భుజం చుట్టూ చెయ్యి వేసి పడిపోకుండా పట్టుకున్నాడు. ఆ దృశ్యం చూసిన ప్రశాంత్ పిడికిలి బిగుసుకుంది. సౌండ్ వచ్చేలా టేబుల్పై గట్టిగా గుద్దాడు. ఆ సౌండ్కి పక్కకు చూసిన స్నేహకి ప్రశాంత్ కోపంగా చూస్తూ కనిపించాడు. అప్పుడు అజయ్, ఆర్ యూ ఆల్ రైట్? యా, ఐఎమ్ ఫైన్ అంది అజయ్ చేతిని తన భుజం నుండి తీసేస్తూ. ఈలోగా విష్ణు అక్కడికి వచ్చాడు. ఓకే నేను వెళ్తాను. బాయ్ విష్ణు అని అజయ్ వెళ్ళిపోయాడు. స్నేహ ప్రశాంత్ వైపు చూసింది. తను కోపంగా ఉన్నాడు. ఈయనెందుకు అంత కోపంగా ఉన్నాడు అని ఆలోచిస్తుంటే, వెళ్దామా అక్క? నిన్ను డ్రాప్ చేసి నేను అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు విష్ణు. ఏమైందిరా? అంతా బానే ఉందా? హా అక్క, కొంచెం పనుంది, వెళ్ళాలి. ఇంపార్టెంట్, అది నీకు తర్వాత చెప్తాను. సరే బండి తీసుకెళ్ళు, నేను ఆటోలోకి వెళ్ళిపోతాలే. ఆర్ యూ ష్యూర్ అక్క? నేను వెళ్ళనా? హారా, నేను వెళ్తాను, నువ్వు వెళ్ళు అని విష్ణుని పంపించేసింది. రే ప్రశాంత్, నేను చెప్పింది కొంచెమైనా విన్నావా? అది సారీరా, నేనేదో ఆలోచిస్తూ. ఇట్స్ ఓకే, నేను చూస్తూనే ఉన్నాను నువ్వు స్నేహకి సైట్ కొట్టడం. షటప్. నేనెందుకు తనని చూస్తాను? నువ్వెందుకు చూసావో నీకు తెలియాలి. అది నేనెలా చెప్పగలను? సో నువ్వెందుకు చూసావో నీ మనసుకి అడుగు. నేను వెళ్తాను, నెక్స్ట్ ఎప్పుడైనా కలుద్దామని వెళ్ళిపోయాడు. స్నేహ రెస్టారెంట్ బయట ఆటో కోసం వెయిట్ చేస్తుంది. ఏమొచ్చింది ఈరోజు? ఒక్క ఆటో కూడా ఖాళీగా కనిపించట్లేదు. క్యాబ్ అయినా బుక్ చేసుకుందామని ఫోన్ చూస్తుంది. కార్ హార్న్ సౌండ్ వినిపించడంతో తలపైకెత్తి చూసింది. ఎదురుగా ప్రశాంత్ గారు ఆపి హార్న్ కొడుతున్నాడు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది? ప్రేమ పెళ్ళి పార్ట్ 5లో తెలుసుకుందాం. ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి. వీడియోని ఎండింగ్ వరకు చూసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.